హాయ్ అండి, వెల్కమ్ టు వాసీ ట్రావెల్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఈ వీడియోలో మనం రైస్తో వరిపిండితో సోప్ ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాము. ఫస్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. బియ్య పిండి అండి, బియ్య పిండి వరిపిండి అంటారు కదా, అది ఈ విటమిన్ క్యాప్సిల్, అలోవెరా, కోకోనట్ ఆయిల్ కలిపి నేను మిక్సీలో పట్టుకున్న లిక్విడ్ అండి. ఇది కావాలి. ఇది 1 స్పూను. ఇదిగోండి రోజ్ వాటర్ అండి. ఎసెన్స్ ఆయిల్, నేను జాస్మిన్ ఎసెన్స్ ఆయిల్ తీసుకున్నానండి దీనికి. ఇంకొకటి వచ్చేసి మనకి ఇది సోపు గట్టిగా ఉండటం కోసం మనం కాలిన్ క్లే పౌడర్ అండి. ఇది చైనీ మిట్టి అని కూడా అంటారు. నేను ఇది తీసుకున్నాను, ఒక స్పూను. ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్దామండి. ఇదండి, మనం ఇప్పుడు ఈ సోప్ బేస్ అనేది కట్ చేసుకుందాము. కట్ చేసుకొని మనం ఫస్ట్ అది బాయిల్ పెట్టేసుకొని, ఇదిగోండి అది త్వరగా మెల్ట్ అయిపోవాలి కదా, అందుకని ఇట్లా కొంచెం స్లైసెస్గా కట్ చేసేసుకుంటే త్వరగా మెల్ట్ అయిపోతుంది. ఇది చూడండి, ఈ విధంగా మనం ఇట్లా స్లైసెస్గా కట్ చేసుకొని, ఇప్పుడు వాటర్ అనేది మనం డబుల్ బాయిల్ చేయాలండి. దీన్ని ఎసెన్స్లో అయింది కలుపుతామండి. ఇప్పుడు నేను చూపిస్తాను. ఇది బాయిల్ అయ్యేలోపు మనకి ఆ ప్రాసెస్ చూద్దాము. ఈ విధంగా మనం దీనిలో వేసేసుకుందాము. చాలా ఎక్కువ. ఇదిగోండి ఈ క్లే పౌడరు ఫస్ట్ మనం ఒక గిన్నెలో ఒక స్పూన్ వేసుకున్నాము. దీనిలో ఇదిగోండి 1 స్పూను అలోవెరా కోకోనట్ జెల్ అండి. ఇది వేసుకున్నాను. ఈ 2 వేయటం వల్ల మనకి స్కిన్ బాగా మృదువుగా, డ్రై అయిపోయే స్కిన్ కూడా మనకి చక్కగా ఆయిలీ స్కిన్ లాగా ఉంటుందండి. బాగుంటుంది, చక్కగా మృదువుగా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి దీనిలో 1 స్పూను రోజ్ వాటర్ వేసుకుందాము. రోజ్ వాటర్ వేయటం వల్ల మనకి డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి. బాగా స్మూత్ అవుతుంది అన్నమాట ఫేస్ అనేది. ఇదిగోండి ఈ విధంగా మనం ఈ క్లే, అలోవెరా, కోకోనట్ ఆయిల్ కలిపిన జెల్ ప్లస్ వచ్చేసి మనం రోజ్ వాటర్ వేసి కలుపుకున్నామండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాము. మనకి డబల్ బాయిల్డ్ మెథడ్ అనేది చేసుకుంటాం అన్నమాట. డబల్ బాయిల్డ్ అంటే ఏం లేదండి, ఫస్ట్ వాటర్ పెట్టేసుకొని ఇది కరగడం కోసం మనం ఈ విధంగా దానిలో పెట్టడం అన్నమాట. ఈ విధంగా కరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం దీనిలో ఎసెన్స్ ఆయిల్ వేసుకోవాలండి. అవన్నీ ఎలా తయారు చేయాలో, ఎలా వేయాలో, ఏ టైంలో వేయాలో నేను మీకు చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ సోప్ మనం వాడటం వల్ల, ఈ బియ్య పిండి వేయటం వల్ల మనకి స్కిన్ అనేది చాలా మృదువుగా బాగా ఉంటుందండి. బాగా వైట్గా రావడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఈ వరిపిండి వేయటం వల్ల, బియ్య పిండి వేయటం వల్ల నల్లగా ఉన్న స్కిన్ కూడా, నల్లగా ఉన్న శరీరం కూడా తెల్లగా అవుతుంది అన్నమాట. దానికి ఉపయోగపడుతుందండి ఇది. ముఖం మీద నల్ల మచ్చలు, డార్క్ స్పాట్స్ అలాంటివి ఉన్నాయి కూడా మనకి తొలగిపోతాయి అన్నమాట ఈ సోపు వాడటం వల్ల. స్కిన్ కూడా ఆయిలీగా బాగుంటుందండి. డ్రై స్కిన్ వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. ఈ విధంగా మనం దీన్ని డబుల్ మెథడ్లో కరిగించుకోవాలన్నమాట. నేను తీసుకుంది గోట్ మిల్క్ కదండి. గోట్ మిల్క్ చాలా బాగుంటుంది, మన స్కిన్కి చాలా బాగుంటుంది. ఇది తీసుకున్నాను. ఈ విధంగా కరుగుతూ ఉంటే మనం అలా వదిలేకోకుండా ఇలా కొంచెం తిప్పుతూ ఉండాలండి. ఈ విధంగా తిప్పుతూ ఉండకపోతే ఒక్కోసారి అడుగు అనేది అంటే ఛాన్సెస్ ఉంటాయి. అడుగున ఆ గడ్డ మాత్రం అలా కరక్కోకుండా అలాగే ఉండిపోయిద్ది అనమాట. అందుకని మనం ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి. అన్నీ కంప్లీట్గా కరిగిపోవాలి.
ఒకసారి వాడి చూడండి. ఇది కూడా మీరు ఇంట్లో తయారు చేసుకొని మనం బయట వాడుకునే ఈ కెమికల్స్ సోపులు ఇవన్నీ వాడే కన్నా మన ఇంట్లో తక్కువ ఇంగ్రీడియంట్స్ మనం చేతితో తయారు చేసుకున్న సోప్ వాటితోటే మనం తయారు చేసుకుంటే ఆ తృప్తే వేరుగా ఉంటుందండి, ఆ సాటిస్ఫాక్షన్ వేరుగా ఉంటుంది. చాలా బాగుంటాయండి సోప్స్. నేను ఆల్రెడీ వాడుతున్నాను కూడా. ఇప్పుడు మనం దీనిలో మనం కొంచెం తగ్గించేసుకోవాలండి ఫ్లేమ్ అనేది. కరిగిపోయింది కదా, ఇప్పుడు చూడండి మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు మనం క్లే ఇది తయారు చేసుకున్నాం కదండి, ఇది వేసేసుకుందాము. ఇది వేసేసుకున్నాక కొంచెం తిప్పేసేద్దామండి. నీట్గా కలిపేసుకోవాలి. ఇది చూడండి ఈ విధంగా కలిపేసేసుకోవాలన్నమాట. ఎక్కడ ఈ ఉండలు అనేది ఉండకూడదు, నీట్గా కలిపేసుకోవాలండి. అయిన తర్వాత మనము దీనిలో ఇదిగోండి వరిపిండి వేసుకుందాము. ఇదిగోండి వరిపిండి వేసుకుంటున్నానండి. చిన్న స్పూన్ కదా, నేను 2 స్పూన్స్ తీసుకున్నానండి. ఇదిగోండి తిప్పేసుకోవాలండి. చూడండి ఉండలు లేకుండా పిండి అనేది చాలా మెత్తగా ఉండేటట్టు చూసుకోండి. బరక లేకుండా చాలా మెత్తగా ఉండేటట్టు చూసుకోండి. లేదంటే మనం స్కిన్కి రాసుకునేటప్పుడు ఏమవుతుందంటే అలా ఇసుకిసుగ్గా అలా తగిలినట్టు అనిపిస్తుంది కదా. అందువల్ల మనకి స్మూత్గా ఉండటం కోసం మనము ఈ పిండి అనేది చాలా మెత్తగా ఉన్నది తీసుకోవాలండి. ఇప్పుడు దీనిలో నేను ఈ విటమిన్ క్యాప్సూల్ వేసుకుంటున్నానండి. ఇవి ఏ మెడికల్ షాప్లో అయినా ఈజీగా దొరికిపోతాయండి. నేను 2 వేసుకున్నాను. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. మనం 2 వేసుకున్నాను. ఇది నేను జాస్మైన్ ఎసెన్షియల్ వేసుకుంటున్నానండి, ఒక 4-5 డ్రాప్స్. ఇది మంచి స్మెల్ వస్తుందండి. అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అంత మంచి స్మెల్ వస్తుంది. అసలు మూత ఓపెన్ చేస్తేనే అసలు ఆ ఫ్లేవర్ అనేది జాస్మైన్ కదండి, చాలా బాగుంటుంది అనమాట. ఇది మనం ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా మనం తిప్పుకోవడం. నీట్గా మొత్తం అంతా తిప్పేసిన తర్వాత చూడండి మన కన్సిస్టెన్సీ ఇది ఈ విధంగా వస్తుందండి. ఎక్కడ మనం ఉండలు లేకుండా చూసుకొని నీట్గా ఇలా చేసేసుకొని తిప్పుకోవాలండి. ఈ విధంగా చూడండి, అక్కడక్కడే ఇలా ఉండకోకుండా చూసుకొని ఇదిగోండి ఇలా నీట్గా తిప్పేసుకున్నాము. తిప్పుకున్నాక మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని మనం ఏవైతే పెట్టుకున్నామో గిన్నెలు వాటిల్లో షిఫ్ట్ చేసేసుకుందాము. ఇది చూసారా, ఈ విధంగా అయింది కదా మనకి. అసలు ఈ జాస్మైన్ స్మెల్ అయితే మంచిగా వస్తుందండి. ఇప్పుడు మనము ఇక్కడ ఒక బాక్స్ తీసుకున్నాము. ఇది దీనిలో ఈ విధంగా వేసుకున్నామండి. ఇది మనకి ఏది అవైలబుల్ ఉంటే దానిలో వేసుకోవచ్చండి. అదే కావాలి ఇదే కావాలని ఏం అవసరం లేదు, ఏది ఉన్నా వేసుకోవచ్చు. ఇది నా దగ్గర ఇవి ఉన్నాయి, ఇవి వేస్తున్నాను. ఇది ఒక 2 అవర్స్ ఉంటే 2 అవర్స్ దీన్ని వదిలేసామంటే మనకి మంచి సోప్ అనేది రెడీ అయిపోతుందండి. బియ్యం పిండి సోపు. దీనివల్ల మనకి స్కిన్ బాగా వైట్నింగ్ వస్తుందండి. డార్క్ స్పాట్స్ కూడా తొలగిపోతాయి. ఇదిగోండి ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఒక 2 అవర్స్ అయిపోయిన తర్వాత నేను మీకు దీన్ని చూపిస్తానండి ఎలా వచ్చిందా మన సోప్ అనేది. ఇదిగోండి మనము ఇలా తయారు చేసుకున్నాం కదా ఈ సోపులు. రైస్ సోపు మన స్కిన్కి బాగా వైట్ రావడానికి బాగా ఉపయోగపడుతుంది రైస్ సోప్ అనేది. ఈరోజు ఈ వీడియోలో ఈ సోప్ తయారు చేసాం కదా, ఇది ఎలా వస్తుంది అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. దీనిలో మనకి ఇప్పుడు ఎక్కువగా ఇది మనం ఇంట్లో తయారు చేసుకుంటున్నాం కాబట్టి దీనికి ఫార్మింగ్ రావడానికి అనేది, అంటే నురగ రావడానికి అనేది నేనేం కలపలేదండి. ఒకవేళ మీకు నురగ రావాలి, బాగా మనం బయట తెచ్చుకున్న సోపుల్లాగా కావాలి అని అనుకుంటే మాత్రం దీనిలో సిఏపిబి అని ఒక లిక్విడ్ దొరుకుతుందండి ఆన్లైన్లో. అది మీరు ఆన్లైన్లో పెట్టుకొని అది యూస్ చేసుకోవచ్చు. ఇంకా అది మీ ఇష్టం అండి. ఇది చూడండి ఈ సోపు ఇదిగో ఈ విధంగా తీస్తున్నాను.
చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి సోప్ అనేది. ఇదండి ఇదే సోప్ మోల్డ్ అయితే అది తెచ్చుకుంటే మనకి బాదం షేపు, స్క్వేర్లు, మనకి ఎలాగైనా డిజైన్స్ అలా పిల్లలకు కావాలంటే వేరేలాగా అట్లా అన్నీ దొరుకుతాయండి. మనకు ఆన్లైన్లో మనం బుక్ చేసుకొని తెచ్చుకోవచ్చు అండి. ఈ విధంగా మనం ఇట్లా ఒకసారి ఇట్లా అనుకుంటే మొత్తం ఈ సోపు ఈజీగా వచ్చేస్తుందండి. చూద్దాము. ఇదిగోండి మన సోప్ ఎలా వచ్చిందో చూడండి, ఎంత బాగా వచ్చిందో. రైస్ సోప్ అండి, ఇది బియ్యం పిండితో మనం చేసుకున్నాము. ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి మన ఇంట్లో. ఈ విధంగా మనం కావాల్సిన షేప్లో చేసుకోవచ్చు. ఈ విధంగా మనం తయారు చేసుకొని మన ఇంట్లో వాడుకుంటే మన ఇంట్లో వాళ్ళందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. వాళ్ళు హ్యాపీ ఫీల్ అయితే మనం కూడా హ్యాపీగా ఉంటామండి. అది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఆ హ్యాపీనెస్ అనేది ఏందో మీరు ఎంజాయ్ చేయండి. ఈరోజు ఇప్పుడు నేను ఇది ఎలా యూజ్ అవుతుందా, ఫోము అది నురగనేది ఎలాగ వస్తుందా అనేది, మన చేతులకు ఎలా యూజ్ అవుతుంది అనేది నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి. ఇదిగోండి సోపు ఎలా యూజ్ అవుతుందా అనేది నేను మీకు చూపిస్తాను. నురగ కూడా ఎలాగ వస్తుందా అనేది చూడండి ఒకసారి. చూడండి ఎంత గట్టిగా ఉందో చూడండి, నురగ కూడా ఎంత బాగా వస్తుందో. ఇంకా మనం దీనిలో నురగ రావడానికి కూడా ఏమీ కలుపుకొని అవసరం లేదండి. అదంతా మనకి ఇష్టం అండి. మనకి ఇష్టమైతే కలుపుకోవడం, లేదంటే ఇంతకన్నా మనకి బయట తెచ్చిన సోపులైనా ఇంతకన్నా ఎక్కువ నురగేమి ఉండదండి. దీనిలో అనేది మనం కాస్ట్ ఎక్కువగానే ఉంటుందండి. మనం చేసుకున్నది ఇంట్లో అన్నీ తెచ్చుకొని చేసుకున్న బయట సోప్స్ అన్న కాస్ట్ ఎక్కువ ఉంటుంది. కానీ మీకు ఎలా వచ్చిందో మనకి అన్ని న్యాచురల్గా ఉంటాయండి. దీనివల్ల మన స్కిన్ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే అంతా బాగుంటుంది. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.